my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. బాయ్ మమ్మీ. సరే బాయ్. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. ఈరోజు ఏడికి పోతున్నాం అంటే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన గ్యాంగ్ అందరం కలిసి ఒక చిన్న షార్ట్ రైడ్, అది కూడా వీకెండ్ ట్రిప్. వీకెండ్ అండ్ ఫ్రెండ్షిప్ డే ఒకటే రోజు రావడం వల్ల సో ఈరోజు క్రౌడ్ కొంచెం ఉంది. నేను స్టార్టింగ్ ఒక్కడిని, ఈరోజు మొన్న రైడ్లో ఇద్దరం అయ్యాం, టుడే 4 మెంబర్స్. ఇలానే మనం ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో మీటప్ పాయింట్ దగ్గర అందరినీ చూపిస్తా, ఏమేమి బైక్స్ వస్తున్నాయి, ఏమేమి ఎవరెవరు, ఎలాంటి వాళ్ళు ఎవరు అనేది కూడా నేను అక్కడ చెప్తా. ఎలానో అలవాటే కాబట్టి ఆల్రెడీ అక్కడ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు. చలో వెళ్ళాక మనల్ని వేసుకుంటారో మనం వాళ్ళని వేసుకుంటామో చూద్దాం. అందరు వచ్చారని అనుకుంటున్నాను, నాకు ఆల్రెడీ కాల్ వచ్చింది. లెట్స్ సీ, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమవుతుంది. అండ్ ఈరోజు రైడ్ ఎక్కడికి అనేది ఎలా చెప్పాలి మీకు, కైండ్ ఆఫ్ ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ లైక్ ఊటీ ఆఫ్ తెలంగాణ అనమాట. దానికి ఊటీ ఆఫ్ తెలంగాణ అనే పేరు కూడా ఉంది. మార్నింగ్ ఎంత మంచిగా ఉంది కదా, చూడండి ఆ వ్యూ కూడా చాలా మంచిగా. ఎవరు రాలేదేంటి మరి, అందరు ఫోన్ చేశారు నాకు అప్పుడే. ఎవరిని, ఎవడు లేదేంట్రా. ఒక్కటి కూడా లేడు. బై లుక్స్ అయితే చూడండి దీనికి ఒకసారి. ఇక్కడ ఒక అద్భుతమైన స్విచ్ ఉంటుంది, అది వేస్తే కింద లైట్లు వెలుగుతాయి. దిస్ ఈజ్ గజా బనానా. ఇంటికి స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ మా వెదవల వల్ల 6:25కి స్టార్ట్ అయినాం. సో వీఆర్ 4 bikes, 4 people అండ్ హ్యాపీ డే. ఫర్దర్గా ఏమవుతుంది ఏంటంటే ఈ ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్ళాక మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రైడ్ వచ్చేసి మనము మన ఫ్రెండ్స్ తోటి వేస్తున్న రైడ్. యాజ్ ఐ సెడ్ ఇన్ ఎర్లీ మై వీడియో, నా పాత వీడియో ఏదైతే నేను అనంతగిరి వీడియో వెళ్ళానో అందులో చెప్పాను లైక్ నేను నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైడ్ అని. సో ఆ వీడియో మా ఫ్రెండ్స్ చూసిన తర్వాత మచ్చా లెట్స్ గో టుగెదర్ ఆన్ దిస్ ఫ్రెండ్షిప్ డే అండ్ ద వీకెండ్ రైడ్ అని చెప్పి వి ఆల్ కమ్ ఓవర్. మేము ఆ బిజీ డేస్లో, బిజీ లైఫ్ షెడ్యూల్స్ అన్నిట్లో నుంచి కొంచెం టైం తీసుకొని వి ప్లాన్డ్ ఇట్ అండ్ somehow worked out. ఐఎమ్ సో గ్లాడ్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ సో కామ్ఫుల్ అండ్ పీస్ఫుల్. అందరం కలిసి వీఆర్ 4 people, 4 members రైడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మా ఫ్రెండ్స్ ఎవరైనా మళ్ళీ వీడియోస్ చూసి వాళ్ళు కూడా జాయిన్ అయితే మ్యాన్ దానికన్నా ఇంకేం కావాలి నాకు. ఆన్ దిస్ ఫ్రెండ్షిప్ డే వి ఆల్ ఫ్రెండ్స్ రీయూనైటెడ్ మళ్ళీ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్. ఐ గెస్ 2020 అనుకుంటా వి పాస్డ్ అవుట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ వి ఆల్ టుగెదర్ మళ్ళీ కలిసి. అప్పుడైతే అందరం ఒక 4 bikes 8 people వెళ్ళాం. ఇప్పుడు వీఆర్ రైడింగ్ లైక్ 4 bikes 4 members. ఇంకా 4 members కూడా మెల్లగా యాడ్ అవుతారని నేను కోరుకుంటున్నా. మచ్చా మీరు వీడియో చూస్తుంటే అనంతగిరి పోయాం కదా, వచ్చేయండి ఇప్పుడు మళ్ళీ పోదాం. టువర్డ్స్ జైరాబాద్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు అందరము. జైరాబాద్ దాకా అయితే రోడ్ అందరికీ ఆల్మోస్ట్ ఐడియా ఉంది. వన్స్ వీఆర్ ఓవర్ దేర్ మ్యాప్స్ పెట్టుకొని వీల్ క్రూజ్. మేము ఎర్లీ మార్నింగ్ రైడ్ చేద్దాం అనుకుంటే ఇది మార్నింగ్ వచ్చేసింది, ఎర్లీ కాలే ఇంకా. వెళ్ళేరే వస్తున్నారు. పడుకునేదంటే ఇంట్లో పడుకోవచ్చుగా, ఆడి బండి అక్కడ షోల్డర్ మీదే పడుకోవాలా. సో ఇప్పుడు ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకుంటాం అందరి దాంట్లో ఫ్యూయల్స్ తక్కువనే ఉన్నాయి. ఐ కెన్ మేనేజ్ అప్ టు సమ్ డిస్టెన్స్ బట్ 24/7 అన్న ఇది? 24/7 అంటే 24 గంటలు ఓపెన్ ఉంటుందా? అదే అడుగుతున్నా. లాస్ట్ వీకెండ్ నుంచి ఇంకా కోలుకొనే లేదు, అప్పుడే మళ్ళీ సరిపోయింది. చాలు
ఒకేషన్ సీ దిస్ ఈస్ హ్యాపీనెస్. $12.60 మిషన్ హిమాలయన్ రోనెన్ ఇడేడి అవుతుంది. కొట్టించుకో, హైవే మీద మైలేజ్ కావాలి కదరా. వ్యూ ఎట్లా వస్తుందో చూడాలి ఫస్ట్ నేను. హాయ్ చెప్పరా. హీజ్ ఆర్వి హార్నైట్. పవన్ గారు మీకు ఎలానో తెలుసు. ఫోన్ లేపండి, ఇంటర్ కాల్ లేకపోతే కాల్ చేసుకుంటున్నాడు. అందరికి కాల్ చేసి లేపురా. అందరు ఫుల్ ట్యాంకులు కొట్టించారు జీతాలన్నీ ఖర్చు పెట్టి. జీవితాలు లేని జీవితాలకి జీతాలే సరిపోయిన జీవితాలు ఏంటో, మందులు మాకు సోకులు ఏంటో అర్థం కాదు. సో వీఆర్ లెఫ్ట్ ఓవర్ విత్ 91 కిలోమీటర్స్ మోర్ హెడింగ్ టువర్డ్స్ గొట్టంగుట్ట, ఊటీ ఆఫ్ తెలంగాణ. సరే ఇగో ఈ ట్రాఫిక్ అంతా ఎప్పుడు క్లియర్ అవుతుందో, మేము ఎప్పుడు హైవే ఎక్కుతామో. ఓకే ఇది కూడా హైవేనే కానీ ఇంకొంచెం మంచి హైవే ఉండొచ్చు. దీని పేరు హైవే ఏమో కానీ అసలు హైవేలా లేనే లేదు. వీఆర్ సరే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ స్లోగా కింద మినిమల్ స్పీడ్స్ ఆఫ్ 70 to 80 అందరం బేస్ లైన్ మీద కంట్రోల్డ్గా వెళ్తున్నాం. మన బాయ్స్ వెనకాల ఉన్నారు, నేను ఐమ్ లీడింగ్ ఇట్. నా వెనకాల సాయిరామ్ ఆన్ రోనిన్, దాని వెనకాల ఆర్వి ఆన్ హార్నైట్, దాని వెనకాల పవన్ గాడు యాజ్ ఎ మార్షల్గా లాస్ట్లో వింగ్ లాగా వస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనదేం పెద్ద టీం కాదు, బట్ మాలో మేము చాలా డీసెంట్గా సింపుల్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం బాగుండొచ్చు, అది బాగుండొచ్చు అన్నా లేదా డైవర్షన్ రోడ్ ఏంటో ఏమో ఇవి. స్మూత్ ఇంకా మంచిగా ఉంది. ఐ కెన్ గో లైక్ దిస్. క్రూజ్ కంట్రోల్ ఒకటి పెట్టించుకుంటే మాత్రం ఐ కెన్ గో లైక్ దిస్ పీస్ఫుల్గా. సాయిరామ్ హాయ్ చెప్. సాయిరామ్ ఆర్వి అండ్ దిస్ ఇస్ డ్యూక్. These are my boys. ఇద్దరు ఇక్కడ ఏదో సంథింగ్ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది హెల్మెట్ లో. అది దేందా అని అర్థం కావట్లేదు. నాకు తెలిసి హెల్మెట్ స్క్రూ ఏమన్నా రైట్ నా హెల్మెట్ వైజర్ స్క్రూ లూజ్ అయింది, దానివల్ల టిక్ 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 అనే నాయిస్ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ డిస్టర్బ్స్ యూ గైస్, సారీ. ఇప్పుడు డ్రైవింగ్ లో దాన్ని ఫిట్ చేయలేను కదా, సో అర్థం చేసుకోండి. ఓకే నజారా మంచిగా ఉంది కదా, చాలా పీస్ఫుల్ గా మార్నింగ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు వీకెండ్ స్పాట్స్ లాంటి ఏవైనా కానీ ఏదో క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది. సిన్స్ టుడే ఫ్రెండ్షిప్ డే యాజ్ వెల్ ఎస్ సండే, సో అందరూ ఫ్రీగానే ఉంటారు కాబట్టి ఓకే అందరూ బిజీ రైడ్. యాక్చువల్లీ నా ప్లాన్ ఈరోజు వేరే రైడ్కి వెళ్ళేది ఉండే, సమ్ అదర్స్ ప్లేస్ లైక్ నాగార్జున సాగర్ సైడ్ ఏదో ప్లేస్ ఉండే, బట్ మనతో ఫ్రెండ్షిప్ డే రైడ్ కదా. 66 kilometers లెఫ్ట్, ఇంకొక 16 kilometers క్రూజ్ చేసిన తర్వాత విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ అయినాక సీదా గొట్టంగుట్ట ద ఊటీ ఆఫ్ తెలంగాణ. అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేయగలం, ఏముంది అనేది ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తా. గైస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయరా. చిన్న కంటెంట్ క్రియేటర్నే కానీ కొంచెం మంచిగా ఇస్తా, కంటెంట్ ఇంకా బెటర్ ఇస్తా. అదైతే షూర్, కొంచెం సపోర్ట్ మనలే కొట్టేసి అది.
గాలి మాత్రం చాలా హెవీగా వస్తుంది. నాకు నా హెల్మెట్ ఇట్లా షేక్ అవ్వడం తెలుస్తుంది, స్లైట్గా వైబ్రేషన్. అది నాకు నా వైజర్ వల్లన, వైజర్ ఎయిర్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఏమంత లేదు. సదాశివపేట్. ఎనీవన్ ఫ్రమ్ సదాశివపేట్ ఒకవేళ వీడియో చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మీ వ్యూ బాగుంది కదా, వ్యూ మంచిగా ఉంది కదా సాయిరామ్. వచ్చిండు ఆర్వి. యాక్చువల్లీ నాకన్నా ఆర్వి గారికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు తెలుసా. హీ ఆన్స్ యూట్యూబ్ ఛానల్, దాంట్లో హీ హ్యాస్ అరౌండ్ 1000+ సబ్స్క్రైబర్స్ మ్యాన్. ఐ హ్యావ్ టు లైక్ సిగ్నిఫై మై సెల్ఫ్. ఎందుకు సైడ్ కాకుంటున్నారు, పిట్ లైన్. పోలోర్ ఈ లైన్లో ఎక్కువ పెద్ద పెద్ద ట్రక్స్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్లీ హైవే కదా, సో వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. డైరెక్ట్ కంట్లోకి వెళ్తుంది గాలి సీదా. ఏమన్నా కనిపిస్తుందా? దూరపు కొండలు నులుపు అన్నట్టు దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే ఏమంటారు డొల్లా. హైవే అయితే అయిపోయిన అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి చూపిస్తుంది ఇటు. ఐ గెస్ ఈ లెఫ్ట్ సైడ్లో నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. వి జస్ట్ ఎంటర్డ్ బీదర్ లైన్. హెల్మెట్ ఏదో మైన్యూట్ నాయిస్ ఏదో వస్తుంది, రిటర్ అనుకుంటా, సంథింగ్ ఇరిటేటింగ్. సరే నేను ఆగిన తర్వాత ఐ విల్ చెక్ ఇట్ వన్స్. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. ఒక చిన్న టీ బ్రేక్ కోసం లక్కీ టీ పాయింట్ అంట దారిలో ఉంది, మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. అన్నది క్యూఆర్ కోడ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. చాయ్ ర్యాపిడో చేస్తాడు. ఇందాక హ్యాండ్ మీరేనా లేపింది? అరే గుట్టం గుట్ట ఎంత దూరం? గుట్టం గుట్ట ఏ క్లాస్ నువ్వు? 6th. నువ్వు వాడుతున్నావు కదా. మీ అన్ననా ఫ్రెండ్సేనా? ఏడికి వస్తున్నారు? ఆడికి ఉరుకుడు వచ్చిరా? బండి వస్తుంది నీ చాక్లెట్ దొరుకుతారు. అరే 12th క్లాస్ 8th క్లాస్ ఇద్దరు తీసుకోండి చాక్లెట్స్ అన్న. తర్వాత ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేసి ఇక ఐ గెస్ ఒక 18 కిలోమీటర్స్ ఏమో వచ్చింది మాకు ఫ్లైఓవర్ నుంచి లోపలికి. ఇక్కడ నుంచి మేము ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఒక 7 కిలోమీటర్స్లో విల్ బి రీచింగ్ అవర్ డెస్టినేషన్. ఇవ్వండి, ఇక ఈ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మాన్సూన్ సీజన్కి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇది కూడా. లాస్ట్ టైం అనంతగిరి ఎలా అయితే వ్యూస్ ఎంత మంచిగా కనిపించాయో దానికి బెటర్ ఉన్నాయి ఇవి. సో ఇట్స్ కంప్లీట్లీ ప్యాక్డ్ అనమాట. గ్రీనరీతో ఇలా టైట్గా ప్యాక్ చేసినట్టుంది.
ఇఫ్ వన్ డే ట్రిప్ మీరు ఒక వాటర్ ఫాల్స్ లాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్. చాలా బాగుంది. వన్స్ ఒక్కసారి నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత ఐ విల్ షో యూ ది విజువల్స్ ఎలా అనిపిస్తున్నాయి, అక్కడ ఏముంది, వాట్ క్యాన్ హెల్ప్ బి డన్ అని చూద్దాం. ఇప్పుడే మళ్ళీ ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. నాకైతే ఆఫ్ రోడింగ్కి చాలా మంచిగా అనిపిస్తుంది. నుంచి ఒక విలేజ్లోకి ఎంటర్ అయినాం. దిస్ ఇస్ సో పీస్. ఒక్కసారి చూడండి, నిజంగానే ఊటీ ఫ్రమ్ కోటి. ఏం చేస్తా క్యావా గణేష్, అరే సీరియస్లీ గణేష్ చందా గణేష్ చందానా? సీరియస్లీ వాళ్ళు తాడుగట్టేసి రైడర్స్ గణేష్ చందా అడుగుతున్నారు. వా టెక్ ఇంత డెవలప్ అయిందా, క్రేజీ మ్యాన్. పోనీ స్ట్రైట్, క్రేజీ కదా. ఓకే వీళ్ళందరూ అసలు లిటరలీ ట్రైన్ అయిపోయారు. మెంటల్లీ రైడర్స్ వస్తారు ఇక్కడికి, వీ కెన్ ఆస్క్ దెమ్ వాట్ ఎవర్ దే వాంట్ అన్నట్టు. హాయ్, ఆ స్టాండ్ వాడిది, ఫోన్ ఆడిది, రాయి పెట్టద్దారు ఏడుస్తాడు. పదండి Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. బ్యాటరీ అయిపోయింది. బట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు లాంగ్ లాస్ట్ అయింది కదా, వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. చూడండి, ప్రాపర్ జంగల్, పూరా కన్యా విద్యాలయ వైబ్స్. ఏరిమా బాయ్స్. హే, ఇక్కడ టెంపుల్. జై శ్రీరామ్. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శంకర. ప్రాపర్ 4K మొత్తం విత్ షాడోస్ అండ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. క్రేజీ ఉంది.
we're almost at our destination, I guess. Hey, what's this? ఇందాక యాక్చువల్లీ ఒక బైకింగ్ క్లబ్ వెళ్ళింది. అందులో స్ట్రీట్ ట్రిపుల్ GS 1300 చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. వి స్టార్టెడ్ స్మాల్, మేము కూడా పెద్దగా అవుతాం. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్, డూ సపోర్ట్ మీ. రథం, I guess we are in the location. వద్దా ఏముందో అసలు ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ. పర్లేదు నడుచుకొని వెళ్దాం, ఏముంది. మా అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి అంతేగా. అద్దాలు వాడేసుకుని వచ్చాడు హైలైట్ కింద పడుతుంది. ఏడా అక్కడనా? నీట్గా మడత పెట్టి ఎత్తుకపోతారు. అక్కడ బండి పెట్టాము. ఇక్కడ పైన లాస్ట్ రెండు కొండ పైకి వచ్చిన తర్వాత ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గర పార్కింగ్ చేసాం. అసలు అక్కడ ఎవరు ఏం లేదు, బట్ పార్కింగ్కి 200 రూపీస్ ఛార్జ్ చేసాడు. ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అబౌట్ వర్త్ ప్రైస్. బట్ ఇంకా మనం తెలియని బార్డర్లో ఉన్నాం, ఇక్కడ తెలియని ఏరియా కాబట్టి అన్నీ మూసుకొని కట్టాలి అంతే. దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఆస్కింగ్, దే ఆర్ డిమాండింగ్. దోస్ గైస్ ఆర్ డిమాండింగ్. ఏమండి మా బాయ్, రే జాగ్రత్త జరగలరా. థ్యాంక్స్ రా చెట్టుకుంది. చెరువా అరే అరే పెండల్ ప్రూవ్ చూడు ఎట్లా పెట్టుకో చూపి. పెండల్ ప్రూవ్ పెండల్ నువ్వు నువ్వు మొయ్యలేవు లేరా అంతేనా? మీ అమ్మ ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇంతేనా? ఇదే డెడ్ అండ్ అనుకున్నాను నేను. జస్ట్ లేదు. వావ్, అంగప్పారు. హే హౌ ఇస్ ద వ్యూ రా? ఉంటుందిరా. అయ్యో ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది? చక్కగా ఉంది. ఒకవేళ జస్ట్ ఇక్కడ ఒకటి చూపిస్తా, అటు పోయారనుకో. ఎవరిది అది అడ్డమైన రింగ్ టోన్? నేను బేబీ అని పిలిచేలో తప్పే లేదురా. మా బేబీ. అరే ఏడికి వస్తున్నాం రా, నడుచుకుంటా కిందికి. అడిగి పోయి ఆడియో రే రికార్డ్ చేస్తున్నా అని చెప్పి రికార్డ్ చేస్తారా? ఆహా ఆహా ఏదమ్మా ఒకసారి మళ్ళీ చూపి. అరవి ఇంగ్లీష్ లేదా నువ్వు? నీకు ఐఏఎస్ ఫామ్ ఫిల్ చేయాలరా? చెప్పరా ఫుల్ ఫామ్ చెప్పరా? జారీ జారీ వడ్డా అని లిటరలీ పైనుంచి చూసాం, బాగుంది వ్యూ. కానీ కిందికి వెళ్తున్నాం, ఏం లేదు, డొల్లా అంతా డొల్లా. ఏం పులుసురా? జారీ జారీ వడ్డా. ఏం లేదరా, అంటే పైకి వ్యూ అయితే పడుతుంది రావడంలో. చిన్న ట్రెక్కింగ్ ఇది అంతే. ఒకవేళ ఇఫ్ యూ థింక్ డెస్టినేషన్ డజంట్ మ్యాటర్, ట్రావెల్ మ్యాటర్స్ అంటే అన్నీ మూసుకొని రండి, చాలా బెస్ట్, వర్త్ వ్యూ. సరా ఏంట్రా మళ్ళీ అను? అరే ఆఫ్ అయింది. అవుతుంది.
అన్నాడు సీట్ అండ్ గో అవే హియర్ మంకీ మంకీ ఉన్నది ప్రాబ్లం లేదు మంకీ ఎగబడితే చిన్న మంకీ నేను నాకేం సంబంధం లేదయ్యా మనం ఫ్రెండ్స్ నా జోలికి రాకు హాయ్ బాయ్ వచ్చింది రా ఏం కాదు మా పై వచ్చినా ఓరి అమ్మా దుంకుతా భయమైందిరా కొండ పోచమ్మ సాగర్కి పోయిన బెస్ట్ రా పోదాం ఇడికెళ్ళాడికి పోదాం మేడం డ్రోన్ ఎగిరేరు ఒకటి తీసుకోవాల్సింది జస్ట్ డ్రోన్ షాట్ ఒకటి తీసుకొని హలో గైస్ ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో ఏం లేదు డొల్లా దూరం నుంచి చూడరు తల ప్రాణంతో వచ్చేసింది లిటరల్లీ మ్యాన్ చెప్తున్నా ఒకవేళ ట్రెక్కింగ్ హ్యాబిట్ ఎవరికైనా ఉండి ఇఫ్ యూ క్యాన్ ట్రెక్ అనుకుంటేనే రండి లేదు అంటే జస్ట్ పైనుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ నుంచి చూసి రిటర్న్ అయిపోండి అండ్ మస్ట్ క్యారీ వాటర్ బాటిల్స్ లేకపోతే అస్సలు అవ్వదు లిటరల్లీ పైకి ఎక్కుతుంటే కాళ్ళు షివర్ అవుతున్నాయి అంత ఇది ఉంది అండ్ జస్ట్ ఒక స్టెప్ వెనకకి వేసామంటే మళ్ళీ ఆ ఒక్క స్టెప్ మళ్ళీ రీగైన్ చేయడానికి యూ విల్ బి లైక్ రిగ్రెటింగ్ అసలు ఎందుకు వేసినా అని అంత వర్స్ట్గా ఉంది వెళ్ళేటప్పుడు ఏదో నవ్వుకుంటూ వెళ్ళిపోయాం కానీ ఇంకా అమ్మో అవ్వలేదు మాతోని బట్ సమ్హౌ వి మేనేజ్డ్ కానీ నేను పైకి ఎక్కే గ్యాప్లోనే అది లైక్ ఒక 2 times 3 times కూర్చున్నాను నేను ఆల్రెడీ బట్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు కదా నైస్ బాగున్నాయి కదా గ్రేట్ అది ఈ రావడంలో తప్పే లేదు వర్త్ ఇట్ దింగే అర్థమైతేలే అమ్మ ఆ ట్రెక్ చేసి వచ్చినాక చేతుల్లో కళ్ళ పదం లేదు అసలు అరే ఇంతలో ఎందుకు వెళ్ళిపోతాడు తెలుసా మనం నార్మల్గా నిలవెక్కిస్తేనే ఇంత అవుతుందిగా వీళ్ళు అట్లా ఏం లేదు దాని చట్టంలో మంచి ఉంటారా స్మూత్గా పోతుందా ఏదో మెయిన్ రోడ్ మీద పోయినట్టు డన్ విత్ ది ఫోటో సెషన్ పొలాల మధ్యలో భలేగా ఉంది జారిపోతున్నాయి అందులో టైర్స్ హెడింగ్ టువర్డ్స్ లంచ్ చేసుకొని తర్వాత వే బ్యాక్ టు హైదరాబాద్ మళ్ళీ 140 క్లోజ్ లోపల వరకు బండి తీసుకురావడం దిస్ ఇస్ దాబా అండ్ దీస్ ఆర్ ది బైక్స్ బ్యాక్ టు హైదరాబాద్ మళ్ళీ 140